ఇప్పుడు పెట్రోల్ ఖర్చు కూడా దండగానే అవుతుంది. నువ్వేం చేయాలంటే ఒక 100 రూపాయలు నాకు పెట్రోల్. 100 కాదు 50 రూపాయలు నాకు లేవు, అసలు లేవు. ఆయన దాన్ని 100 రూపాయలు కూడా ఎవరు ఎవరు అంటావు నీకు దమ్మకం లేని అడిగిన. ఇదిగో బాబు నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? మొన్న ఒక్క నిమిషం పడతాలు ఉంటారా కొంచెం బట్టలంతో గడ్డ ముందు జిప్ పెంచుకోండి, నాకు అనవసరం. వచ్చి పోతాం ఏరిస్తాం, బట్టలు ఇస్తాం, గాలి షర్ట్ ఇప్పేస్తాం. అయితే నీకు మాట్లాడే హక్కే లేదు. ఎందుకు ఇవ్వాలి రూపాయి దెంగి సైకిల్ అని నిలబడదా? సైకిల్ అని దూరం ఆన్ చేసినావా? చేసినావా? మన రిపోర్టర్ చూసి మనకు ఫోన్ చేయబట్టి సరిపోయింది. కొంచెం దూరం వెనకపో, మంచిగా వస్తుందా క్లారిటీగా? 5 రోజుల క్రితం వరదల్లో తప్పిపోయి 4 రోజుల నుంచి ఎంత దూరాన దొరకకుండా ఈరోజు మన ఛానల్ ముందర ప్రత్యక్షమైంది. శివరావు గారు ఎట్లా తప్పారు మీరు? ఎట్లా చెప్పారంటే అన్న, వరదల్లో కొట్టుకుపోయింది నువ్వే కదా? నేను కాదు, నేను ఎక్కడ ఉంటా అందరికి తెలుసు. నేను చెప్పినా కూడా వేస్ట్ అయిపోద్ది. నువ్వు ఎందుకు? నేను ఆల్రెడీ అందరికి ఇక్కడ తెలుసు. అందరికి తెలుసా? నువ్వు వరదల్లో కొట్టుకుపోయినావు మొత్తం. నీ ఫేస్ నుంచి 4 రోజుల నుంచి టీవీలలో అంతా వేసిర్రు. ఒక్క నిమిషం, నువ్వు ఏది చేసుకుని వేస్ట్. అదే ఇటు తిరుగు ఒకసారి, కెమెరాకి వెళ్ళి చూపి. అక్కర్లేదు, ఎటు తిరిగినా వేస్టే. నీ పేరేం పేరు? నా పేరు రమేష్. రమేషా? మా రిపోర్టర్ ఫోన్ చేసి నీ ముఖం చూసి ఫోన్ చేసిండు. మొన్న తప్పిపోయిన వ్యక్తి వచ్చిండ్రా, మన ఎక్స్క్లూజివ్ వీడియోలో ఇద్దామని చెప్పేసి. రాధిక ఈయన చెప్తున్నా మన సేమ్, ఒకసారి కెమెరాకి వెళ్ళి చూడు, సేమ్ ఇదే ఫేస్ కట్టు, కానీ ఇతను కానంటుండు. నీ పేరేం పేరు? రమేష్. రమేష్ అంటే ఇతని పేరు. మన రిపోర్టర్ అంటే తప్పుగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరు రమేషా మీ పేరు? అయితే మొన్న వరదల్లో తప్పిపోయిండు ఒక ఆయన పేరు సుబ్బారావు, తెలుసా మీకు? తెలియదా? ఆయన తప్పిపోయిండు, వారం రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి ఎంత దూరాన్నా దొరకలేదు. ఎక్కడ ఉంటాడు అతను? ఎక్కడ ఉంటాడో తెలియదు, అసలు దొరకట్లేడు. ఎంత దూరాన్నా కానీ మిస్ అయిపోయిండు మొత్తానికి. అయితే నువ్వు మా రిపోర్టర్ నిన్ను చూసి నువ్వే అనుకుని మాకు ఫోన్ చేసిండు. మాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ వేయడం వల్ల వచ్చినాం మేము మీ దగ్గరికి. రావచ్చు దాన్యం కానీ, కాకపోతే నేను కాదు. నువ్వు కాదా? ఎక్కడ ఉంటావు నువ్వు? ఇక్కడనే ఉంటావా? ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయిందిగా. ఎందుకంటే నువ్వు చెప్పినా కూడా నువ్వు ఫెయిల్ అయిపోకూడదు. అది నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు నీ తప్పైనా నువ్వు ఒకవేళ ఇచ్చావనుకో, అరే ఈయన తప్పడం ఏంట్రా, మా నువ్వు చూడ ధమాకు ఉందా లేదురా అంటారు. అంటే నాకు ధమాకు ఉంది కాబట్టి ఉంది. ఏం సుఖం? ఇప్పుడు చెట్టు ఇడిదిరు కొంచెం చెట్టు కొట్టాలి, గొడవలతో కొట్టాలి. నువ్వేం చేస్తున్నావు? బ్లేడ్తో కోస్తున్నావు. అది తప్పే కదా. అంటే బ్లేడ్ అంటే బ్లేడ్ అయ్యా, బ్లేడ్ గడ్డంకి బ్లేడ్. దాన్ని దేంతో చేయాలి? దాన్ని గొడవలతో కొట్టాలి. నువ్వేం చేస్తున్నావు? నేను చెట్టు కాడికే పోలే అసలు. ఏం చేయబోతున్నావు? బ్లేడ్తో కోస్తాను అంటాను. నేను ఎందుకు వస్తా చెట్టు? అలాగే ఇతను తప్పాడంటే ఇక్కడ మొత్తం ఉప్పల రమంతపురం అంబర్పేట ఎక్కడ నేను టీవీలో కనిపించిన కూడా నేను తిడతారు. నన్ను తిడతారు అంటవా? అది ఇష్టం. అట్లని కాదు, ముఖం నీ లెక్కనే మా రిపోర్టర్ తప్పు నేనేది ఏం చేయలేను కదా. నేను నాదేందంటే ఇప్పుడు ఎవరైనా తప్పైనా కానీ నేను న్యూస్ అనమాట. ఓకే, అంతవరకు అర్థమైంది నాకు. ఇప్పుడు ఎవరైనా తప్పిపోతే మనిషిని పోలి మనిషి చాలా మంది ఉంటారు, దాంట్లో తప్పులేదు. సో ఆయన ఏదో ఒక రాంగ్ వ్యాంగులర్ చూసాడేమో, నేను అట్లా అనుకోండేమో. ఆయన వెళ్ళండి అని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మీరు వచ్చినా నేను ఎంక్వైరీ చేస్తాను, దాంట్లో తప్పులేదు. ఓకే, కాకపోతే నేను కాదు. మీరు కాదు. మీ పేరు రమేష్? రమేష్. ఎందుకంటే నువ్వు ఎవడెవడు చూస్తుండదు కంపల్సరీ నేను తిడతాడు. నన్ను తిడతారంట కంపల్సరీగా. అది నువ్వు రాకుండా చూసుకో. నన్ను రాకుండా చూసుకోవాలి. సర్లే ఇక వద్దులే, పెట్టొద్దులే. కానీ ఇప్పుడు అది ఇంత దూరం మేము వచ్చినాం, మరి నువ్వే ముఖం అనుకున్నావు అంటే నువ్వే అనుకున్నావు. అరే అవునికన్నా దాన్ని ఏమంది. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మా రిపోర్టర్కి నేనేమన్నా న్యూస్ తీసుకుపోయిస్తేనే మాకు అమౌంట్ ఇస్తారన్నమాట. ఇస్తారన్నా? మాకేమి తీసుకోపోకుండా అంటే నువ్వు అనుకొని వచ్చినాం కదా, మాకు అమౌంట్ వస్తుంది. కానీ నువ్వు కాదని తెలిసింది కదా, మాకు ఇప్పుడు పెట్రోల్ ఖర్చు కూడా దండగానే అవుతుంది. నువ్వేం చేయాలంటే ఒక 100 రూపాయలు నాకు పెట్రోల్. 100 కాదు 50 రూపాయలు నాకు లేవు, అసలు లేవు. కాదు, ఇప్పుడు నువ్వు కాదులే, నేను వేరే తీసేసుకుంటా. కానీ నాకు ఇంత దూరం వచ్చినందుకు నువ్వు అయినా కాదు కాబట్టి ఒక 100 రూపాయలు నాకు పెట్రోల్కి ఇస్తే. నేను ఎందుకు ఇస్తాను? ఇంత దూరం వచ్చిన ఫోన్ చేయి. మాకు ఇయ్యరు, న్యూస్ ఛానల్ వాళ్ళు ఇయ్యరు. ఇప్పుడు నీకు ఎవరు ఫోన్ చేసి ఇక్కడ రమ్మని? రిపోర్టర్ చేసి. అతను ఫోన్ చేయి. ఇక ఆయన దాన్ని 100 రూపాయలు కూడా ఎవరు అంటావు, నీకు దమ్మకం నేను అడిగిన అతను నెంబర్ నేను మాట్లాడతా. నెంబర్ ఇవ్వమంటావా? ఇక 100 రూపాయల కోసం ఆయన నెంబర్ ఎందుకు లేదు? మరి అది ఆ పెట్టుకైతే కాదు, ఇప్పుడు నీకోసం నువ్వని వచ్చినాం కదా, నీకోసం ఒక 100 రూపాయలు ఇస్తాం అనుకో, ఇక మేము కూడా వెళ్ళిపోతాం. మళ్ళీ వేరే న్యూస్ ఉంటే. నేను లంచం ఏమన్నా లంచం తీసుకోను. లంచం కాదే ఇది, లంచం అంటే లంచమా ఇది? నేను లంచాలు తీసుకోను, లంచాలు ఇవ్వను. ఇది నా పాలసీ. 100 రూపాయలు లంచం అని ఎట్లా? లంచమే కదా అది.
ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక ట్రాఫిక్ పోలీసు ఉంటాడు, నేను నిజే డ్యూటీ చేస్తాను అంటాడు. ఏ ఆగమయ్యా అంటే బండి రాదా అటు పెట్టి రాదా ఇక్కడ ఆపుతాను అక్కడ ఆగదంటే బ్రేక్ వస్తే అక్కడ అవుతుంది. ఆయన ఆపలను ఆపాడు. సరే ఆగిపోయావు కానీ 50 రూపాయలు వెళ్ళిపోంటే నంచం కాదా? అది కాదే మా ఇప్పుడు ఇదిగో బాబు నీ వయసు అంతా నీ వయసు అంతా ఒక్క నిమిషం మొన్న వారం రోజుల క్రితం ఒక ఆయన వరదల్లో తప్పేయండు. సేమ్ ఈయన లెక్కనే ఉండొచ్చు. 4 రోజుల నుంచి ఎంత దూరాన్ని దొరకలేదు ఉండొచ్చు. అయితే ఈయన కనబడ్డండి మా రిపోర్టర్ ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే వచ్చి అన్న నువ్వు సుబ్బారావేనా అన్న. కాదు నా పేరు రమేష్ అన్నాడు. అయితే నేనేమన్నా సేమ్ నీ లెక్కనే ఉన్నానా తప్పిపోయిండు ఒక ఆయన అని చెప్పిన. జరిగినా నేను కూడా చెప్తా ఒక్క నిమిషం. నేనేమన్నా అంటానా తెలుగు కదా తెలుగే కదా నేనేమన్నా అంటే అన్న అతను ఎవరిని చూశాడు నన్ను అనుకోండు తప్పులేదు, నన్ను అనుకోండి తప్పులేదు, బై మిస్టేక్ అయితే చూసుకోండి తప్పులేదు, నేను కాదు. సో అది పోనీ. అయితే ఈయనేమంటాడు నువ్వనైతే బాగుంటుందని నువ్వు వేస్తామని అదే అంటాడు. నేను ఇక్కడ ఎప్పుడు 86 నుంచి ఉంటాను ఇక్కడ రమంతపూర్లో. నేను ఇప్పుడు కాదు అప్పుడు కాదు. నా ఫోటో ఇప్పుడు నువ్వు న్యూస్లో వేసావనుకో ప్రతి టీవీలో కనిపిస్తాను. ఈయన తప్పడం ఏంటో నీకు పెడతాడు. ఎవరు నువ్వు చూసేవాళ్ళు నువ్వు చిట్లు కాస్తావా నా గురించి నువ్వు ఎంక్వైరీ చేస్తావా? సరేలేవే ఇగో నువ్వు కాదన్నా వదిలిపెట్టలే నేనేమని చెప్తున్నా అన్న ఇక్కడ వరకు వచ్చాను 100 రూపాయలు అన్నాడు. ఎందుకు ఇవ్వాలన్నాను నేను బిల్స్ నువ్వు రాలేదు కదా. నువ్వు అన్న సాదాపి అని తాగిపోతా టిఫిన్ చేస్తున్నాను ఆకలేదు. ఇగో ఒకటి చెప్పేది నాన్న, మాకు ఇప్పుడు కరెక్ట్ న్యూస్ తీసుకుపోయిస్తేనే మాకు అమౌంట్ ఏమైనా వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ న్యూస్ తీసుకోపోకుండా ఏం చేసినా ఇప్పుడు అన్నట్టే అంటాడు, తిడతారు నన్ను. అవునయ్యా నేనేమంటున్నా సరే నీదొద్దు నాదొద్దే ఇంత దూరం వచ్చినా కదా నీకోసం అని. నువ్వు సుబ్బారావు అనుకొని వచ్చినావు, నువ్వు రమేష్ పోనీ నాకు 100 రూపాయలు ఇస్తే నేను సపోర్ట్ నా పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోతా అని చెప్తున్నా. 100 రూపాయలు ఇస్తే అయిపోతుంది కూడా. 100 రూపాయలు కాదు ఆకలి అన్న మనం నేను టిఫిన్ తినిపిస్తా, సాధారణ తాగిపిస్తా. అక్కడ డబ్బులు అయితే కదా పైసలు అయితే కదా అది నా మనసు తినిపిస్తాను. అది కాదు ఇగో ఇప్పుడు నువ్వు సుబ్బారావు అనుకో, ఒకటి చెప్పేది నేను సుబ్బారావు అనుకో, నేను తీసుకుపోయి నేను న్యూస్ వేసిన అనుకో నాదే ఫస్ట్ వీడియో అవుతుంది, నా టీఆర్పీ ఎక్కడో ఉంటుంది. కానీ నువ్వు సుబ్బారావు కాదు రమేష్వి. నేను ఇంత దూరం నుంచి ఎక్కడి నుంచో హైటెక్ సిటీ నుంచి వచ్చినా. నేను కొద్దిగా 100 రూపాయలు ఇస్తే నాకు పెట్రోల్కి అయితే వెళ్ళిపోతాను. నువ్వు కాదని తెలిసింది. లేకుంటే మరి నా రిపోర్టర్ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే నేను పోయి అక్కడ మళ్ళీ నేను చెప్పేదాకా నేను హోమ్ గార్డ్ చేసి సర్వీస్ రిటైర్మెంట్ తీసుకున్నాను. తప్పు చేసి నాపలేని ఓటు పట్ట నాపలేదు ఉద్యోగాలు పోతాయి వదిలేస్తా అంటారు. అలాగే నువ్వు వేరే బై మిస్టేక్ తప్పుకొచ్చాను తీసుకున్నావు. నువ్వు ఎలాగైనా కేసు అనుమతించాలంటే కాదే గదే అన్న నేను మిస్టేక్ అయ్యే వచ్చినా. నేను 100 కాదు 5 పైసలు 100 రూపాయలు ఆకలి వేస్తుందని చెప్పు అన్నం తినిపిస్తా. ఇప్పుడే చాయ్ కూడా ఇప్పుడే చాయ్ కూడా కదా అలా పెట్రోల్ లేదు. పెద్ద మనుషులు లెక్క మీరు కూడా వచ్చిండు. 100 రూపాయలు కాదు కానీ 50 రూపాయలు మళ్ళీ 50 పైసలు ఇవ్వండి. నేను 50 పైసలు ఇవ్వండి తగ్గించాం కదా అసలు. నేనే ఇందాక ఏమన్నా నువ్వు సుబ్బారావు తమ్ముడు అయింది అది నాకు రాలేదు, ఈ డౌట్ నాకు రాలేదు. ఇది మీకేమన్నా ట్విన్సురా? నో కవల పిల్లలు కాదా? సేమ్ ఉండాలి. మనం ఫోటో తెచ్చేది ఉండరా? ఒక రకంగా 7 మంది ఉంటారు, ఒక్కలేంటి 7 మంది ఉంటారు. అట్లా ఆయన కూడా అందుకనే కన్ఫ్యూజన్ నీ దగ్గరకు అలాగని చెప్పేసి ఎవరు పడితే లోపల తోసేస్తావా? ఎంక్వైరీ చేసిన తర్వాత లోపల తోయాలి. నువ్వు ఎంక్వైరీ చేసిన తర్వాత రావాలి. పని చేయండి, న్యాయంగా అడుగుతున్నాడు. 50 రూపాయలు అడిగాడుతాను కూడా 100 రూపాయలు కాకుండా న్యాయానికి వచ్చాడు 50 రూపాయలు అడిగాడు. నేను చెప్పేదాకి నువ్వు అన్న సాయి అయిపోయి నీకు కూడా దాగిపిస్తా, ఆయన దాగిపోతే ఆయన కూడా దాగిపిస్తా. 50 రూపాయలు అయితే కదా మాకు అందరూ దాగిపిస్తే ఖర్చు పెట్టుకుంటాను నేను. అది నా పాలసీ అని చెప్తాను కదా. సరే ఇగో నువ్వు 50 రూపాయలు నేను పెట్రోల్ కొట్టించుకున్నా అడిగి అన్నం తింటాయి. మరి పెట్రోల్ మాట అది కొట్టించుకొని దాన్ని పక్క పెట్టు. నేను ఇంత దూరం వచ్చినందుకు చాయ్ పైసలు అని మరి నేను తాగిపిస్తా. నేను తాగుతానే, నేను తాగిపిస్తా. అరే ఇతను తీసుకొని తాగిపించండి నా వాటికి కూడా కొద్దిగా ఇది ఉంటుంది. ఇప్పుడు నువ్వు మొత్తానికి అది సుబ్బారావు కాదు. నీకు కవల అంటే నీకు అన్నదమ్ములు కవలలు ఎవరు లేరా? ఒకసారి జూమ్ పెట్టుకో. నీ పేరు చెప్పు ఒకసారి. రమేష్. ఎక్కడ ఉంటావు? ఇండియా మొత్తం వేసుకోండి ఫోటోలు, అది మీ ఇష్టం. ఆయనకి బట్టలు ఉంటారా? కొంచెం బట్టలంతో గడ్డ ముందు జుట్టు పెంచుకోండి, నాకు అనవసరం. నాది ఇది. నువ్వు సుబ్బారావు అయితే కాదు. కుటుంబం ఉందా? బట్టలు ఇప్పమంటావా? నాకు లేని డౌట్ నీకు వస్తున్నాయి అన్నాడు. బట్టలు ఇప్పేస్తాను. బట్టలు నేను తప్పేముంది? లేలే ఆయనకి కొంచెం ఇక్కడ కాట్లు ఎక్కువ ఉండే కానీ నీకు కూడా ఉంది కాటు ఇక్కడ. అవును ఆయన జుట్టు పెంచి నేను జుట్టు పెంచుకోలేదు. ఆయన గడ్డ నాకు గడ్డ దీని ఏమంటావు? అంటే సింహం మీరు సింహాలా మీరు అన్న? సింహాలని ఇష్టం కాదే, నువ్వు ఊరికి ఎక్కించుకు అట్లా ఎవరి ఇష్టం వరకు ఉంటుంది అన్న. 50 రూపాయలు చేయాలి. సర్లే ఇగో పెద్ద మనిషి 50 కూడా వద్దు కానీ 25 రూపాయలు. 25 కాదు 25 పైసలు కూడా నాకు లేదు. అరే చాయ్కి ఇస్తాను నువ్వు, ఆ చాయ్ కానీ తాగిపిస్తా. అక్కడ మూల మీద చాయ్ బాటలో తాగిపిస్తా. మొత్తానికి అయితే ఇయ్యనట్టు పైసలు ఇయ్యనట్టు.
అది నా దృష్టిలో లంచం తీసుకున్నట్టు. అది నేను తినిపిస్తే అది నాకు కుస్తీ ఇచ్చినట్టు. అంటే నువ్వు హోమ్ గార్డ్ కాబట్టి లంచం ఇవ్వడం తీసుకోవడం నేరం అంటావు. నేరం కాబట్టి తొందరగా ఇంటికి వచ్చాను నేను. నాకు లంచం ఎందుకు ఇస్తున్నావు? నువ్వు గిఫ్ట్ లెక్క ఇస్తున్నావు. దీన్ని ఎలాగ అంటాం మా భాషలో. సరే సర్లే ఇంకా ఇది మా భాష ఎలాగ అంటాం. లాంగ్ తీయడం అవసరం లేదు. నువ్వు సుబ్బారావు కాదు, నేను సుబ్బారావు కోసం రాలేదు కదా. రాలేదు. ఓకే అయిపోయింది కదా. నా న్యూస్ ఛానల్ కూడా కాదు కదా. నేను ఉట్టినే వచ్చావు కదా. ఓకే టైం వేస్ట్ చేసుకోకు, నాకు టైం వేస్ట్ చేయకు. అలాగే ఇంకొకరు కూడా ఇలా చేయకు. నువ్వు ఇక్కడ ఆగినావు కానీ టైం వేస్ట్ చేయకు. రావుతామయ్యా, వచ్చిపోతాం, ఏరుతాం, బట్టలు ఇస్తాం, గాలికి షర్ట్ ఇప్పేస్తాం. ప్రకృతి కోసం ఉంటామయ్యా. అలాగని చెప్పి నువ్వు నచ్చినట్టు చేస్తావా? జర నవ్వుపిద్దామని నీ ముఖంలో ఇట్లా నవ్వుదిద్దామని చేసినావు. సరే ఇది ఫన్నీ ఛానల్, ఇది యూట్యూబ్ లో వస్తుంది. నవ్వడము ఒక రోగము, నవ్వడం ఇంకో రోగమే. అందుకోసం నవ్వించే కదా. మన ఇద్దరం నవ్వడం కాదు, మన వీడియో చూసి ఇంకా వేరే వాళ్ళు నవ్వాలంటే వాళ్ళు సంతోషంగా నవ్వుతారు. నువ్వు చెప్తే వాళ్ళు నవ్వరు. అవును మరి నేను చెప్పడం కాదు, నవ్వురు అని చెప్పట్లేదు. నీకు సంతోషం నువ్వు నవ్వుతావు, నేను చెప్తే నువ్వు నవ్వవు. పెద్ద మనిషి నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు, అన్ని లాజిక్లు అన్ని మంచిగా మాట్లాడుతున్నావు. డ్యూటీ ఎక్కడ చేసినావు నువ్వు? మీది ఏ ఊరు ప్రాపర్ అసలు? మాది అక్కడ బొబ్బిలియా? రాజా. రైట్. ఇది ఫన్నీ ఛానల్ ఇది. సరేనా? ఛానల్ పెడదామని వచ్చినా ఇంకా నువ్వు ఎందుకు ఇవ్వాలరా దెంగి అంటావు అనుకున్నా. వేరే వాళ్ళ మేబీ నన్ను తిడుతున్నావు నువ్వు కానీ. సరే యూట్యూబ్లో పెట్టి తిట్టడం కాదు, ఆయన గురించి ఆయన కూడా తిడతాను. సరే మంచి వ్యక్తి నువ్వు. నీ మాటలు తప్పు చేస్తే వాడిని కొట్టచ్చు. నా పిఎం అయితే మనం ఓట్లయితే వాడి గెలిచి తప్పు చేస్తే వాడిని కొడదాం. మన ఓట్లేదు మనకు హక్కు ఉంటుంది. డ్యూటీ కూడా సీరియస్గా చేసింది అంటే అంతేనా? ఇప్పుడు వచ్చావు నువ్వు ఏదైనా తప్పు చేస్తే నీకైతే అడగాలి. నేను నీ దూరం నువ్వు పోతే వద్దు మనకి మళ్ళీ ఏడుకోపోతాం మనం. అది లేదా ఇది లేదా. సరే మన ప్రేక్షకులు ఒకటి చెప్పేది, మన ప్రేక్షకుల మాట మీదకి ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా చేస్తుంది కదా, ఇల్లు నన్ను గుడి చేస్తుంది కదా, ఇప్పుడు దాన్ని నువ్వు సమర్థిస్తావా లేకుంటే వ్యతిరేకిస్తావా? అన్న మనము ఎవరికి సంబంధించి అవసరం లేదు, ఒక వ్యతిరేకించే అవసరం లేదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ వస్తే అందరూ న్యాయం జరగదు, కొంతమందికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇంకో గవర్నమెంట్ వచ్చినకో డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇస్తాడు, ఇంకోటి వస్తే ఎవడు అలాగని చెప్పి ఆడు చెడ్డాడు కాదు, అలాగని చెప్పి వీడు మంచోడు కాదు అంటే ఈడాడు అంటాను ఏంటి అనుకోవు నువ్వు. నేను అలాగే మాట్లాడతాను. అట్లా కాదు పెద్ద మంచి కొంతమందికి న్యాయం జరుగుతాం వల్ల అందరూ ఓట్లు వేసారు కదా, అందరికి న్యాయం జరగాలి. వేసావన్నా తుప్పని వస్తే మొత్తం పోలేదు కదా మనము. నువ్వు కింది మీ చేయకు నన్ను కాదు. ఇగో అన్ని కాదు నువ్వు. ఇప్పుడు తుప్పని వచ్చింది మన తెలంగాణకి, ఆంధ్రాకి వచ్చింది విషయం పక్క పెట్టు. తెలంగాణకి ఒకటి చెప్పేది ములిగారు. ఎగ్జాంపుల్ వద్దు, ఒకటి చెప్పేది పెద్ద. ఇగో ఎగ్జాంపుల్ వద్దు. ఇప్పుడు నచ్చిందా నచ్చలేదా నీకు రేవంత్ రెడ్డిది హైడ్రా? నచ్చిందా నచ్చలేదు? మాట చెప్పనా, నువ్వు అనుకో కదా. ఖద్రపట్టు వేసుకుంటే ఎవరు నచ్చడు, ఖద్రపట్టు వేసుకుంటే నచ్చడు నాకు. ఆయన వేసుకుంటే ఖద్రపట్టల గురించి మాట్లాడితే అందరు రాజకీయాలు నాకు ఇష్టం లేదని అర్థం. అది ఆయన పాలన నచ్చిందా? నచ్చలేదు, వీడి ఆడపాలన నచ్చలేదు, నాకు ఎవరి పాలన నచ్చలేదు. ఇల్లు గుళ్ళు చేసిన మంచిగా వేసినావా? ఓటు ఇక్కడ వేసినావా? బొబ్బిల్లు వేసినావా? నేను ఎక్కడైనా ఎక్కడ వేయలేదా? అయితే నీకు మాట్లాడే హక్కే లేదు, అంతే కదా? రైట్. ఇంకా చాలే ఇక్కడికి చాలే. ఓటైనా నాకు ఎవడే ఇవ్వలేదు అలాగని చెప్పి ఓటు వేస్తాం బాబు. ఓటు నాకు 5,000 ఇస్తాను అంతే, 5,000 కాదు. లేలే ఓటు వేయకుండా మాట్లాడదు, ఎవరితో ఎవరి గురించి ఏం మాట్లాడదు అంతే. 5 కోట్లు నేను ఓటు వేయను. సరే పెద్ద మనిషి, నన్ను కొనలేవు డబ్బులు ఇస్తాను. సరే పెద్ద మనిషి పోనీలే. ఇంకా యూట్యూబ్ లో వస్తుంది, యూట్యూబ్ లో పెట్టుకున్నా మొత్తం ఆల్ ఇండియా మొత్తం పెట్టుకోవే. నువ్వు నన్నేం కొట్టలేదు, నిన్నేం కొట్టలేదు, నేను నిన్నేం పడి నన్ను కొట్టలేదు. మాట్లాడించలేగా పొడవడం ఎందుకు మాట్లాడుతున్నావు? మరి కత్తి ఉంటేనే మాట్లాడతారు పొడవడం గురించి. వేసుకో ఏమని వేసుకో, లేకపోతే ఈడు మంచుడు కాదని కూడా వేసుకో. ఎవరైనా సరే ఆయన మంచుడు కాబట్టి. సరే ఛానల్ అయితే పెట్టుకుంటున్నావు కదా, నచ్చిన ఛానల్. బాయ్ మరి. ఏ ఛానల్ వేసుకుంటా ఒకసారి హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్ కి. తమ్ముడు హాయ్. ఆయన ఏదో నోకంలోకి వెళ్ళిపోండు. లేలే ఆయన లోకంలోకి పోయినా కదా అది కనబడుతుంది లోపల. ఓకే బాయ్. బాయ్ కదా హాయ్ అని చెప్పనా? హాయ్ అందరు చూడండి, నచ్చితే లైక్ చేయమని చెప్పు. నచ్చితే ఎవరైనా లైక్ చేయాలి, మనం చెప్తే లైక్ చేయరు, వాళ్ళు నచ్చితే లైక్ చేస్తారు, నచ్చకపోతే ఠూ అంటారు. ఇప్పుడు మనం ఈ దగ్గరకు వచ్చి గుణపాఠం నేర్చుకుంటున్నావా? నాకు అర్థం కావట్లేదు. సరే మంచిది, తెలుసుకొని మాసేసాము. సరే మంచిది. మరి పాయింట్కి వచ్చి ఇప్పుడు ఈడ కూర్చున్నామా ఒక అర్ధ గంట. మరి బాయ్ అని చెప్తే కానీ ఇంకా సరే మంచిది. ఏమనుకుని వచ్చిరన్నా మీరు? మలిపిరు పని అనుకుందా? థ్యాంక్ యూ.